తెలంగాణలో శాసనసభ ఎలక్షన్స్ ముగిసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాలు ప్రతిరోజు హాట్ గానే ఉంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఈ ప్రభుత్వం కూలిపోబోతున్నది అంటూ అటు బీఆర్ఎస్ ఇటు భాజపా నాయకులు పదే కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. వారికి అదే స్టైల్లో కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తూ వచ్చారు. ఈలోగా లోక్సభ ఎన్నికల సీజన్ రాగానే బారాసా నుంచి కాంగ్రెస్లోకి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఎక్కువ వలసలు హస్తం వైపే జరుగుతున్నాయి. చూడబోతే రాష్ట్రంలో తమ హవా సాగాలని కోరుకునేవారు కాంగ్రెస్లోకి, ఢిల్లీ కేంద్రంగా దందాలు నడిపించాలనుకునేవారు బీజేపీలోకి బారాసా నుంచి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పుడు పరస్పరం పార్టీలు మారటం గురించి మంతనాలు జరిగినట్లుగా ఆరోపణలు, వాటిని నిరూపించాలనే సవాలు వినిపిస్తున్నాయి. చేరికలన్నీ ముమ్మరంగా కాంగ్రెస్ వైపు మాత్రమే జరుగుతుండటంతో భాజపా నాయకుల్లో అసహనం కలిగిందో ఏమో మరి. తమ పార్టీ వేస్తున్న వలకు జంపింగ్ చేపలు చిక్కడం లేదని బాధపడ్డారో ఏమో గానీ మొత్తానికి కాంగ్రెస్ మీద కాస్త అపనమ్మకాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి 5 మంత్రులు తమతో టచ్లో ఉన్నారని, పార్టీని చీల్చి షిండే పాత్ర పోషించడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోని అమిత్ షా, నితిన్ గడ్కరీలతో చర్చించారని ఒక మాట వదిలేశారు. దీనిపై రాద్ధాంతమవుతోంది. దీనికి కౌంటర్గా తాను చచ్చే వరకు కాంగ్రెస్ జెండాతోనే చేస్తానని, పార్టీ మారే ప్రసక్తే లేదని అంటూ కోమటిరెడ్డి రెచ్చిపోయారు. భాజపా నుంచి మహేశ్వర్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చేటట్లయితే తాను కాంగ్రెస్లోకి వస్తానని, తనను సంప్రదించాడని, తమకు సరిపడా సభలో బలం ఉంది గనుక అవసరం లేదని చెప్పానని ఆయన కౌంటర్ ఆరోపణలు చేశారు. ఇలా పార్టీ మారే లోపాయికారి ఒప్పందాల గురించి ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లోకి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వస్తాడని తనతో చెప్పినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో తేలాల్సి ఉంది. మరి కాంగ్రెస్లోకి బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి వెళ్తారా లేదా అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.